యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వారొక్కరును లేరు. రాసుకుని తలని నా వైపు ఎత్తి చూడండి. ఆయన మన ఎడల జరిగించిన కార్యములు, ఎలాంటి కార్యాలు జరిగించారు? ఆశ్చర్య క్రియలను. ఆయన తలంపులు బహు విస్తారముగా ఉన్నాయి. ఆయన తలంపులు మన ఎడల ఎలా ఉన్నాయి? చాలా విస్తారముగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన మన ఎడల ఎన్ని చేశాడు? ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. గత 6 మాసముల నుండి మనందరి సజీవ లెక్కలో మరి 7వ మాసంలో మరి మొదటి బల్లార ఆదివారం, పరిశుద్ధ ఆదివారం బల్లారాలను నిలబెట్టింది ఎవరు? దేవుని కృపను బట్టేగా మనం సజీవంగా ఉన్నాం ఈ రోజు కూడా. మరి గత 6 మాసములో ఆయన నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు? ఎన్నో ఆశ్చర్య క్రియలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, అంతులేని కార్యములు దేవుడు మన పట్ల, మన జీవితంలో జరిగించాడు. మరి జరిగించిన ఆయనకి నువ్వేం చేస్తున్నావు? మరి జరిగించిన యేసుకి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఎందుకు ఈరోజు ఆదివారం అడుగుతారనా? రోజు చేసుకుంటారా? మరి మన 6 మాసముల నుండి ఆయన మనల్ని ఎంతగా కాపాడుతున్నారంటే, ఎన్నో ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆయన చేసిన మేలును మర్చిపోతూ ఉంటారు. ఆయన ఈ 6 మాసములో ఏమేం చేశారో చిన్న పాట. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా. నీ కృప మాపై చూపి నడిపించినావయ్యా. ఆయన ఏమేం చేశాడు? నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంతులేని కార్యాలు, గొప్ప కార్యాలు ఈ 6 మాసాలు మన పట్ల చేశాడు. కానీ ఆయన తలంపులు మన తలంపులు వంటివి, ఆయన ఆలోచనలు మన ఆలోచన వంటివి, ఆయన ఉపదేశము, ఆయన ఉద్దేశము మన ఉద్దేశము వంటివి. ఆయన మనని గొప్పగా నిలబెట్టాలని అనుకుంటాడు, ఉన్నతంగా చూడాలని అనుకుంటాడు. మనము ఆయన ఉద్దేశములు నెరవేర్చేవారులాగా ఉన్నామా? ఆయన ఆలోచనలు నెరవేర్చేవారులాగా ఉన్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఆయన ప్రణాళిక గొప్పది, ఆయన ఉద్దేశములు గొప్పవి, మన ఆలోచన చాలా చిన్నవి. మనం ఈ రోజుని ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏ ఆలోచన కలిగి జీవిస్తున్నాం ఈ రోజున. ఆయన ఏమో గొప్పగా నా బిడ్డలు ఉండాలనుకుంటాడు. మనమేమో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇలా ఉంటే చాలు, అలా ఉంటే చాలు, ఇలా బ్రతికితే చాలు, అలా బ్రతికితే చాలు. అవేనా ఈ రోజున మీ ఆలోచనలు? అవేనా మీ తలంతులు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? అమ్మ చూడండి ఒక్కసారి 5వ అధ్యాయం. మా ఎడల నీకున్న తలంతులు బహు విస్తారములు, వాటిని చూడండి వివరించి అవి మేము చెప్పాలనుకున్నా
కానీ అవి లెక్కకు మించిన కార్యములు ఆయన మన జీవితంలో చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఆయన కొరకు? మరి ఆయన కొరకు నీవేం చేస్తున్నావు? ఆయనేమో నీ పట్ల లెక్కకు మించిన కార్యాలు చేస్తే నువ్వేం చేస్తున్నావు? నీ టైం ఆయనకి ఇస్తున్నావా? నీ సమయం ఆయనకి ఇస్తున్నావా? నీ సమయం ఆయనకి ఇస్తున్నావా? నీ ఆలోచన ఆయనకి ఇస్తున్నావా? నీ తలంపులు ఆయనకి ఇస్తున్నావా? కానీ ఆయన తలంపులు మనకి బహు విస్తారములుగా ఉన్నాయి. ఆయన చేసిన మేలు బహు లెక్కకు మించినగా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? ఆయన మన కోసం లెక్కకు మించిన కార్యాలు చేస్తే మనం చిన్న సమయమే ఇవ్వలేకపోతున్నాం. కాస్త 5 నిమిషాలే ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం గ్రహించండి. ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని స్థితి మనది. ఒక 5 నిమిషములు కూడా ఆయన స్తుతించలేని స్థితి మనది. ఆయనేమో మనకి లెక్కకు మించిన కార్యాలు చేశాడు. మనం ఏం చేస్తున్నాం? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 24వ వచనం. యెహోవా ఏమని? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నువ్వు అనుకుంటావు నేను ఈ జాబ్ చేయాల్సిందే, నీవు అనుకుంటావు నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని చేసుకోవాల్సిందే, నీవు అనుకుంటావు నేను ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించాల్సిందే, నీవు అనుకుంటావు ఈ సంవత్సరంలో పంట పండాల్సిందే, మేము ఈ సంవత్సరం ఇల్లు కట్టాల్సిందే, మేము అలా ఉండాల్సిందే, ఇలా బ్రతకాల్సిందే నీవు అనుకుంటావు, నీవు ఆశిస్తావు, నువ్వు ఆలోచిస్తావు. కానీ ఆయన అంటున్నాడు నా ఉద్దేశములు నిశ్చయముగా జరుగును. ఒక మనిషి ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దావీదు ఏం చేశాడండి? ఏం చేశాడు? సౌలుకి అల్లుడు నవ్వాలని ఆశించాడు. ఎందుకు? గొలియాతుని చంపితే నా కుమార్తెనిచ్చి అన్నాడా? ఆయన ఏం చేశాడు? ఆశించాడు, ఎట్లయినా చేసేసి నేను చేసుకోవాలి, సౌలుకి అల్లుడు నేను అవ్వాలి అని ఆలోచించాడు. ఎవరు? దావీదు ఆశించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఉద్దేశం ఏముంది అక్కడ? ఆయనేమో ఒక రాజుగారికి అల్లుడు అవ్వాలనుకుంటే దేవుడేమో ఇజ్రాయెల్ ప్రజలందరి మీద. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం వేరు, మనిషి ఉద్దేశం వేరు. నేనేమో అల్లుడిగా బ్రతికితే ఆ రాజరికం తర్వాత నాకు వచ్చిందేమో, నాకు మంచిగా బ్రతకొచ్చేమో అలా ఆలోచించుండొచ్చు. కానీ 40 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన దేవుడు అప్పచెప్పాడు. దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా నిలబెట్టాడు. ఆయన ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. సంసోను నాజీరు చేయబడి, యోసేపు చెప్పండి. మీరు మౌనంగా ఉంటే టైం అయిపోయింది, ఇంకొంచెం పెరిగి టైం అవడం కాదు. యోసేపు నాజీరు చేయబడ్డారు, ఇద్దరు చేయబడ్డారు. సంసోను ఏం చేశాడు? దేవుడు మాటకి లోబడలా, దేవుడు చెప్పింది చేయరా. కానీ యోసేపు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? దేవుడు మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. పాపము చేసే అవకాశం వచ్చినా రాణను మోహించు ఎవరు లేరు అన్న పాపము చేసే అవకాశం ఉంది, అయినా లోబడలా. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. నేను కూర్చున్నా నుంచున్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు, చుట్టూ నన్ను
ఆవరించి ఉన్నాడు అని గమనించి ఏం చేశాడు? దేవుడికి భయపడ్డాడు, దేవుడి మాటకు విధేయత చూపించాడు. కానీ సంసోను దేవుడి మాటకు భయపడలా, దేవుడికి భయపడలా, దేవుడికి విధేయత చూపించలా, తన ఇష్టానుసారంగా జీవించాడు. కానీ ఇద్దరు చేయబడ్డారు. మరి ఏం చేశారు? ఒకళ్ళేమో లోపడ్డారు. లోపడిన వ్యక్తి ప్రధాని అయ్యాడు. విధేయత చూపించకుండా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి సంసదేమయ్యాడు. మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు. యోనా ఏమయ్యాడు? యోనా ఏం చేశాడు? ఏ ఊరు వెళ్ళిపోవాలనుకున్నాడు? ఇవేనే వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం ఆశిష్కి వెళ్ళాలని. కానీ ఏమయ్యాడు? దేవుడి ఉద్దేశం నెరవేర్చబడిందా? మనిషి ఉద్దేశం నెరవేర్చబడిందా? మనిషి ఆలోచన నెరవేర్చబడిందా? దేవుడి ఆలోచన నెరవేర్చబడిందా? ఎందుకు నెరవేర్చబడింది? ఆటంకపరిచాడు. నేను ఇక్కడ ఉండకూడదు, ఎట్లయినా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఆలోచించి బాగా ఆలకించి ఏం చేశాడు? నిద్రపోతున్నాడు ఆ ఓడలో. ఏంటి తుఫాన్ చెలరేగుతుంది, ఎవరున్నారు ఈ ఓడలోకి వస్తే? ఆయన నిలబడ్డాడు. ఆయన ఎక్కడ తోసేశాడు? సముద్రంలో తోసేశారు. సముద్రం అనగా చాలా చేపలు ఉంటాయి, చాలా అన్నీ ఉంటాయి. కానీ ఏం మింగింది? అది మింగితే నగలేసింది, స్పాట్లోనే అయిపోతారు. కానీ అదేం చేసింది? అక్కడ 3 రోజులు ఉపవాసం ఉంది, 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. అది కూడా చూడండి, మనం చేయలేకపోతున్నాం, అది చేసింది. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. మింగేసిందా? మింగేలా. దేవుడికి లోబడింది, మనిషి లోబడట్లా. చూడండి, దేవుడికి అది లోబడింది, మనుషులు దేవుడికి లోబడట్లా. ఏ ప్రాంతం అయితే వద్దనుకున్నాడు, ఏ ప్రాంతం అయితే వెళ్ళకూడదనుకున్నాడు, ఆ ప్రాంతానికే వచ్చి. దేవుడి ఉద్దేశం వేరు, మనిషి ఉద్దేశం వేరు. అలానే నా జీవితంలో కూడా నేనేమో బాగా చదువుకొని బ్యాంక్ జాబ్ చేయడం నాకు చాలా ఇష్టం, చేయాలని బాగా చదువుకునేదాన్ని. కానీ దేవుడి ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు అన్నట్టు. నేనేమో చదువుకుందాం, అదే జాబ్ చేయాలని చెప్పేసి చదువుకుందాం అనుకునేదాన్ని. కానీ దేవుడు ప్రణాళిక నా పట్ల అది కాదు ఇది అన్నట్లు దేవుడు చూపించాడు. నేను చదువుకొని జాబ్ చేసినట్లయితే ఇక్కడ వాక్యం బోధించేదాన్ని కాదు, అసలు ఈ ప్రాంతం వచ్చేదాన్నే కాదు. కానీ దేవుడు ప్రణాళిక ఎట్లా ఉంది? దేవుడి ప్రణాళిక ఎలా ఉంది? నువ్వు అది చేయకూడదు, నువ్వు నా జాబ్ చేయాలి, నేను పోషిస్తాను, నువ్వు అనేక మంది ప్రకటించు అని. ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనం అది చేద్దాం, ఇది చేద్దాం, అలా బ్రతుకుతాం, ఇలా బ్రతుకుతాం, ఆయిల్ కట్టుకుందాం, ఈ స్థలం కొందాం, ఆ పొలం కొందాం, అలా ఉందాం, ఇలా ఉందాం, జలసాగా జీవితం, అక్కడ బ్రతుకుతాం, ఇక్కడ బ్రతుకుతాం, అది మన ఆలోచన. కానీ దేవుడు ఆలోచన నీ పట్ల వేరు, ఆయన ప్రణాళిక నీ పట్ల వేరు, ఆయన ఉద్దేశం నీ పట్ల వేరు. అది ఏంటి? ఆయన ఉద్దేశము, దేవుడి సంకల్పము మన పట్ల నెరవేర్చాలంటే ఏం చేయాలి? దేవుడి సంకల్పము, వినండి, దేవుడి సంకల్పము మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం చెయ్యాలి? తలా ఒక మాట చెప్తున్నాను. నాకైతే నేను 3 మాటలు చెప్తా, త్వరగా ముగిస్తా. చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 31వ వచనం.
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టెను. బుక్కావాని తైలములో, తైలము అనగా పర్ఫ్యూమ్. అందరు కొట్టుకొని వచ్చారా? లేదా కొట్టుకోలేదు. ఏంటి? బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే ఏమైంది? ఇప్పుడు 1 లీటర్ పాలు కాబట్టారు, ఇంతటి విషం చుక్కేస్తే ఏమైపోతాయి? ఎందుకు అయిపోతాయి? కొన్ని అయిపోవాలి కదా. లీటర్ పాలు ఎందుకు అయిపోతాయి? ఒక్క బొట్టు, జస్ట్ 1 డ్రాప్ వేస్తేనే మొత్తం స్పాయిల్ అయిపోతాయి. బుక్కావాని తైలము అనగా, బుక్క అంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. తైలము అనగా నువ్వు నేను. శ్రద్ధగా వినండి. బుక్కావాని తైలము అనగా, బుక్క అనగా యేసయ్య, తైలము అనగా నువ్వు నేను. మనలో చదువు. తైలము అంటే నీలో నాలో చచ్చిన ఈగలు ఎందుకు పడుతున్నాయి? చాలా బుక్కావాని తైలము అనగా యేసుక్రీస్తు ప్రభు, తైలము అనగా మనము. మనలో చచ్చిన ఈగలు ఎందుకు పడుతున్నాయి? ఎందుకు పడుతున్నాయి? చచ్చిన ఈగలు ఆ తైలంలో ఎందుకు పడుతున్నాయి? ఎందుకు పడుతున్నాయి అంటే చూడండి, సంఖ్య 19:15. ఏమైందంట? మూత వేయకపోతే అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదన్నా బాగా వంట చేశారండి, మరి సపోజ్ చికెన్ కర్రీయే వండారు, వండి కొంచెం మర్చిపోయి అడవుల్లో మూత పెట్టకుండా వెళ్ళిపోయారు, ఏమైపోతాయి? అన్ని ఏకలు బల్లెలు ముందు మనకన్నా ముందు అవి బాగా ఇచ్చేస్తాయి. అంతేనా? ఈ తైలము నీలో నాలో, మన తైలమును మూత లేదు. చూడండి, నేనన్నా నా మాట అక్కడ ఉందా? చూడండి, మనం ఒకసారి చదవండి. 15వ వచనం. మూత వేయకపోతే ఏమైపోయింది? ఎంత తెరిచున్నా కానీ అది అపవిత్రమైపోయింది. మనకి బుక్కావాని తైలములో, ఆ తైలం అనగా నీలో నాలో మూత లేకపోతే, మూత వేయకపోతే చచ్చిన ఏగలేంటి అన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి. అన్ని దాంట్లో వచ్చినప్పుడు, అన్ని మనలో ఉన్నప్పుడు యేసయ్య మనలో ఉంటాడా? యేసయ్య మనలో ఉంటాడా? బుక్కావాని తైలం అనగా యేసుక్రీస్తు ప్రభు తైలము మనము. మనలో యేసయ్య ఉంటాడా? చచ్చిన ఈగలు ఉంటే, పురుగులు ఉంటే, బతుకులు ఉంటే, అవన్నీ మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటాడా? మన హృదయంలో స్థానం ఉంటుందా? మన హృదయంలో స్థానం ఉంటుందా? ఈరోజు మూత ఎందుకు వేయట్లా? మూత ఎందుకు వేయట్లా? మూత వేయకేగా అపవిత్రపరచబడుతున్నాం. మూత వేయకేగా పాపంలో పడిపోతున్నాం. మూత వేయకేగా పాపంలో పెట్రిలైపోతున్నాం. మూత వేయకేగా ఈగలన్నీ వచ్చేస్తున్నాయి. చెడు వాసన ఎందుకు వస్తుందంటే మూత వేయక. ఆ క్యాప్ పెడితే ఆ స్ప్రే వాసన ఎక్కడికి పోదు, దానిలో ఏమి పడడానికి వీలుండదు. ఆ మూత వేయక ఈగలేంటి, దోమలేంటి, అన్ని దాంట్లో పడిపోతాయి. అన్ని దాంట్లో పడడానికి అవకాశం ఎవరు ఇస్తున్నారు? ఎవరు? బిగ్గరగా
బిగ్గరగా బిగ్గరగా. మూత వేయక అవకాశం ఎవరిస్తున్నారు? హృదయం పరిశుద్ధంగా ఉండాలని ఆయన అంటున్నాడు. ఆ మూత వేయక అపవిత్రమైపోతుంది. ఆ మూత వేయక అపవిత్రమైపోతుంది. కానీ ఇద్దరు నాశనం చేయబడ్డారు. ఒక ఆయనేమో పాపానికి దాసుడైపోయాడు, ఇంకొక ఆయనేమో పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపాన్ని జయించాడు. వద్దనుకుని పారిపోయాడు. ఈ వయసులో ఈ కాలంలో యవనస్తుడు పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోతాడా? చెప్పాలి, పారిపోతాడా? మరి ఆ యవనస్తుడు ఎందుకు పారిపోయాడు? దేవుడికి భయపడ్డాడు, దేవుడికి లోబడ్డాడు. ఈ రోజు నువ్వు లోబడుతున్నావా? పాపము చేయడానికి అవకాశం ఉంది, ఎవ్వరు లేరు, నీ ఒక్కదానివే ఉన్నావు, నీ ఒక్కడవే ఉన్నావు. అర్ధరాత్రి సమయంలో 12 గంటలకి నీ చేతిలో ఫోన్ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరు లేరుగా. ఎవరితైనా చాటింగ్ చేయొచ్చు, ఎవరితైనా ఫోన్ చేయొచ్చు, ఎవరితైనా ఏదైనా చేయొచ్చు, అవకాశం ఉంది. ఎవరు లేరు. కానీ నీవిక్కడ దేవుడికి లోబడుతున్నావా? దేవుడికి విధేయత చూపిస్తున్నావా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా? ఎవరు లేరుగా. యోసేపు దగ్గర ఆ ఒక్కటేగా ఉంది, అవకాశం ఉందిగా, ఎందుకు చేయలా? మరి ఈయనెందుకు లోబడ్డాడు పాపానికి? ఎప్పుడైతే లోబడ్డాడో సంసోను తనకు తానే ఇదైపోయాడు. ఎప్పుడైతే వద్దనుకున్నాడో దేవుడు తనని హెచ్చించాడు. నీవు ఈ రోజు లోబడుతున్నావా? నీవు ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నా? ఎవరున్నారు? ఎవరు లేరుగా. నేను రక్షణ పొంది ఉన్నా, నేను బాప్తిసం తీసుకొని ఉన్నా, ఆయన సన్నిధిలో బలలో చేయవేస్తా. వారమంతా ఎలా అయినా బ్రతకొచ్చు, నెల అంతా ఎలా అయినా బ్రతకొచ్చు, ఏ ఇష్టం వచ్చినట్లయినా జీవించవచ్చు. కానీ ఒక్క పరిశుద్ధ ఆలయం రోజు అక్కడ మాత్రమే, ఆ రోజు మాత్రమే నేను మాత్రం సీరియల్ చూడను, డ్రింక్ చేయను, పాపము చేయను, చెడు ఆలోచన కలిగి ఉండను. ఒక్కరోజు. మరి నెలంతా ఏం చేస్తున్నావు? మరి నెలంతా ఏ ఆలోచన కలిగి ఉంటున్నావు? హృదయంలో పాపం ఉంటే నీ ప్రార్థన ఆయన లక్ష్యము చేయడు, ఆలకించడు. ఆ తైలములో ఈగ పడితే ఆ స్పాయిల్ అయిపోయింది ఆ తైలం అంతా. మరి నీలో ఒక చచ్చిన ఈగ, ఒక పాపము అనే విత్తనం నీలో ఉంటే ఆయన నీలో ఉంటాడా? ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు ఎంత కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినా అదంతా వ్యర్థమే. నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అదంతా వ్యర్థమే. నీలో అసూయ ఉన్నా, గర్వం ఉన్నా, కోపం ఉన్నా, ఏమి ఉన్నా కానీ ఆ పాపము నీలో ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా అదంతా వ్యర్థమే. నాకు తెలిసిన ఒక సహోదరుడు బల్లారాధనలో అందరూ పాస్టర్ గారు ఏం చెప్తారు బలించేటప్పుడు? పడుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు మనం పరీక్షించుకోవాలి, మనకు మనం సరి చేసుకోవాలి. ఆ టైంలో ఆ సహోదరుడు బట్టి ఏడుస్తాడు. అసలు నేనైతే ఏ ఫోటోలు ఇస్తూ ఉంటాను అక్కడ చూసేదాన్ని. అసలు మామూలుగా ఏడవడు, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎక్కి ఏడుస్తున్నాడా అని అనుకునేదాన్ని. అందరూ నార్మల్గా తన విషయం బట్టి ఏడ్చి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఆ సహోదరుడు మాత్రం అసలు విపరీతంగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. కళ్ళప్పుడు కారిపోతా ఉండి తుడుచుకునేవాడు. నేను చూస్తానే ఉండేదాన్ని పాట పాడతా. అప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని చెప్పేసి ఒక నెల అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి తన భార్యని అడిగాను, ఏంటి మీ ఆయన తెగ ఏడుస్తున్నాడు, అసలు ఏం చేస్తాడంటే ఏం చేసేదక్క, రాత్రి సిద్ధపాటు ప్రార్థన కూడా తాగొచ్చాడక్క, రోజు తాగడమే, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. రోజు పాపం చేయడమే, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. రోజు దొంగతనం చేయడమే, నన్ను క్షమించయ్యా
నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. ఆలకిస్తాను, ఆలకిస్తాడా? ఆలకిస్తాడు అని వాళ్ళ చేతులేదండి. ఈ రోజున మన ప్రార్థన ఆ విధముగా ఉండదు. మన ప్రార్థన ఆ విధముగా ఉండకూడదు. మన తైలము శుభ్రంగా నీట్గా ఉంటే, ఇప్పుడు మీరు వెళ్ళండి ప్యాంట్ షాప్కి, అక్కడ జనాలు ఆశ్చర్యపోతారు అమ్మేవాళ్ళు. ఎందుకంటే చాలా పర్ఫ్యూమ్స్ ఉంటే ఒక్కొక్కటి కొట్టుకొని వాసన తెచ్చుకుంటారు. కొంతమంది ఉన్నారులే, కొంతమంది ఏది పడితే తెచ్చుకుంటారు, కానీ కొంతమంది అయితే అన్ని వాళ్ళు వస్తారు, మొత్తం కొట్టుకుంటారు, ఏది నచ్చితే అది తెచ్చుకుంటారు. బ్యాడ్ స్మెల్ వస్తే, చెడ్డ వాసన వస్తే తెచ్చుకుంటారా? ఎందుకు తెచ్చుకోరు? మనం భరించలేదు, మరి మనల్ని భరించాలి ఆయన. మనలో పాపం ఉంది, మన హృదయం కపటం ఉంది, మన హృదయం అసూయ ఉంది, మన హృదయం గర్వం ఉంది, మన హృదయం కుళ్ళు ఉంది. అన్ని మనలో పెట్టుకుంటే ఆయన భరిస్తాడా మనల్ని? ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటాడా? మనమేమో నా హృదయంలో రాయి అంటాడు. నేనేమొచ్చేది హృదయం అంతా పాపం ఉంటే నాకెక్కడ స్థానం ఉంది? హృదయం అంతా ఏకలు పెట్టుకొని ఉంటే ఆ ఏకల్లో నేనొచ్చేది ఏముంటా? ఆయన సంకల్పం మనం పట్ల నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పాపము లేనివారుగా, పాపము చేయడానికి కూడా భయపడే వారిలాగా ఉండాలి. ఆయన విధేయత చూపించే వాళ్ళలాగా ఉండాలి. పాపముకి లోబడిన సంసోను ఇదైపోయాడు. పాపము చేసే అవకాశం వచ్చిన యోసేపు చేయలా, దేవుడికి లోబడి గొప్ప హెచ్చింపు చూశాడు. నీ జీవితంలో హెచ్చింపు నువ్వు చూడాలంటే పాపానికి లోబడాలి. నీ జీవితంలో నువ్వు హెచ్చింపు చూడాలంటే పాపానికి లోబడాలి. కరెక్టేనా? లోపడకూడదు. చేసే అవకాశం వచ్చినా నా దేవుడు నన్ను చూస్తున్నాడని గమనించాలి. ఇందాక నేను కింద ఉన్నప్పుడు ఒక సిస్టర్ పాడబడుతుంది. ఏం పాట? ఏం పాట? తలంపులు తప్పనయు అన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు, నే కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా బాగుగా. ఎప్పుడెప్పుడు? మనం కూర్చోవడం అంట, మనం నుంచోవడం అంట, మన తలంపులంట అన్నీ ఎరిగి ఉన్న ఆయన దగ్గర కుప్పిగంతులా, అన్నీ ఎరిగి ఉన్న ఆయన దగ్గర దాగుడు మూతల ఆటల, అన్నీ ఎరిగి ఉండి మనల్ని గమనిస్తున్నాడు. చుట్టూ మనల్ని ఆవరించి ఉన్న ఆయన దగ్గర చెడ్డ వాసన మనలో వస్తే తక్షణమైన మనలో ఉండడు. ఆయన మన పట్ల సంకల్పం నెరవేర్చబడాలంటే మనలో పాపం ఉండకూడదు, ఏ అతిక్రమం ఉండకూడదు. ఏం తలుచుకున్నామా? చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 18-19. తిమోతి 1వ అధ్యాయం 18-19. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడి నిన్ను కూర్చి ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై చెడి ఉన్నారు. మన పట్ల ఆయన సంకల్పం నెరవేర్చబడాలంటే ఏముంది చూడండి. అక్కడ మీరు చూసినట్లయితే ఎవరి గురించి రాయబడి ఉంది? తిమోతి గురించి. నా కుమారుడైన తిమోతి. ఎవరంట? తిమోతి.
మీరు చూసినట్లయితే ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది. ఒక సహోదరి పలుకుతుంది ఏమని, అధ్యాయంలోనే ఉంటుంది ఏమని, నీవు అది కాదు, నీవు పౌలు కంటే, అపోస్తుడైన పౌలు కంటే ఇంకా గొప్పగా వాడబడతావు, ఇంకా గొప్ప సేవ చేస్తావు అని ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరు? తిమోతియే. ఆయన దగ్గర మంచి స్నేహితుడిలాగా, మంచిగా పనివాళ్ళలాగా, బాగా అపోస్తుడైన పౌలు దగ్గర ఉన్న వ్యక్తి ఆలోచన మొదలు పెట్టాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, నా తల్లేమో యూదురాలు, నా తండ్రేమో క్రీస్తు దేశస్థుడు, మరి నేను ఎలా సేవ చేయగలుగుతా? మరి నేనెలా గొప్ప సేవకుడు అవుతా? మరి అపోస్తుడైన పౌలు కంటే నేనెలా గొప్ప సేవ చేయగలుగుతా అని ఆలోచిస్తున్నాడు. తనలోనే ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. తనలోనే ఏమొచ్చింది? అపనమ్మకం వచ్చింది. కానీ గొప్ప సేవకుడే, కానీ దేవుడి గురించి ఎంత మందులైన బద్దలయ్యేలాగా చెప్తాడు. ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. నా తల్లి ఏమో అన్యురాలు, నా తండ్రేమో క్రైస్తవుడు, మరి నేను ఏ విధంగా సేవ చేయగలుగుతా? మరి నేను ఎలా సేవ చేయగలుగుతా? ఆయన గొప్పగా చెప్తానని ఆమె ప్రవర్తిస్తుంది. నేనేలా చేయగలుగుతా? నేనేలా చెప్పగలుగుతా అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక అవిశ్వాసంతో ఉన్నాడు, ఒక అపనమ్మకంతో ఉన్నాడు. అలానే మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గిలాదు భార్య ఒక ఎవరు? వేశ్య. గిలాదు భార్య ఒక వేశ్య. ఆమె వాళ్ళ కడుపుని ఎవరు పుట్టారు? గిలాదు భార్య వేశ్య. వాళ్ళ కడుపుని ఎవరు పుట్టారు? యోక్త. మరి ఆయన ఏం చేశాడు? గొప్ప పరిపాలన చేశాడు. ఒక న్యాయాధిపతిగా, ఇజ్రాయెల్ ప్రజలు ఒక న్యాయాధిపతిగా ఎన్నుకున్నారు. మరి తల్లేమో వేశ్యగా, తన తండ్రేమో గిలాదుగా, తన కుమారుడేది గొప్పగా ఉన్నాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకున్నారు న్యాయాధిపతిగా. తిని ఎందుకంత గొప్పగా ఎంచబడ్డాడు? ఎందుకంటే తల్లిదండ్రులు కాదు, దేవుడికి నీవు కావాలి. దేవుడికి నీవు కావాలి. తిమోతి కూడా అనుకున్నాడు, నా తల్లేమో అన్యురాలు, నా తండ్రి ఏమో క్రైస్తవుడు, మరి నేనేమో సేవ చేయగలుగుతా? దేవుడికి తల్లిదండ్రులు కాదు, నీవు కావాలి. ఈ రోజున నీవు కావాలి. నీవు ఉన్న పాటని నీవే కావాలి. ఆయనకి నీవేమో అనేక తలంపులు కలిగి ఉంటావు. నేను ఆ జాబ్ చేయాలి, నేను అలా బ్రతకాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, ఇది సంపాదించాలి, ఆ ఇల్లు కట్టాలి, ఆ స్థలం కొనాలి, అంతమంది పిల్లలు కనాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. నీ ఆలోచనలు అయితే ఆయనకి నీవు కావాలి. ఉన్న పాటుగా నీవే కావాలంటున్నాడు ఆయన. యోక్తాని దేవుడు కోరుకున్నాడు. తల్లేమో వేసి ఆయన అనుకోవచ్చు, కానీ గొప్పవాడు. మరి ఈ రోజున నీవు కావాలంటున్నాడు ఆయన. నీ హృదయం కావాలంటున్నాడు. తిమోతి కూడా అనుకోవచ్చు, నా తండ్రేమో అలా, నా తండ్రేమో అలా, అవిశ్వాసం వచ్చేసింది తనలో. కానీ తల్లిదండ్రులు కాదంట, తిమోతి కావాలని కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఉన్న పాటుగా నీవు నాకు కావాలి. నీవేమో జాబ్ చేయాలని నీ ఆలోచన అయితే, ఆయన సేవ చేయాలని ఆయన ఆలోచన. నిన్ను ఉన్నతంగా నిలబెట్టాలనే ప్రణాళిక, ఆయన సేవలో నిన్ను వాడుకోవాలనే ప్రణాళిక. నేను జాబ్ చేసి, నేను బాగా చదువుకొని, నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నా కుటుంబాన్ని
నేను పౌరుల కంటే గొప్ప సేవ చేస్తున్నావు ప్రవచిస్తుంది. నేనేమి ఎలా అనుకున్నాడు, కానీ దేవుడు తనే కావాలి. ఈరోజు దేవుడికి నీవే కావాలి. ఉన్న పాటుని నీవు కావాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం. తిమోతిలో విశ్వాసం సడిలిపోతుంది, ఔనముఖం వస్తుంది, కానీ నీలో ఈ రోజున విశ్వాసం కావాలి. నువ్వు మంచి పోరాడాలంటే నీకేం కావాలి? ఒక విశ్వాసమే. నీకొక విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైందా? అసాధ్యం. ఆయన దగ్గరకు వచ్చేవాడికి ఆయన ప్రతిఫలం ఫలమిస్తాడని నమ్మాలిగా. ఈరోజు ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని హెచ్చించాలనుకున్నాడు, నువ్వు చేస్తున్న జాబ్ని హెచ్చించాలనుకున్నాడు, నీ కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ నీలో విశ్వాసము తగ్గిపోతుంది. విశ్వాసం ఉంది, విశ్వాసం తగ్గిపోతుంది. భక్తి హీనత వస్తుంది. భక్తి ఉంటుంది, హీనత వస్తుంది. హీనత అన్నట్టు రక్తం ఉంది, కాస్త తగ్గిపోయింది. అలా విశ్వాసం ఉంది, విశ్వాసం తగ్గిపోతుంది. కానీ ఆయన సంకల్పం నీ పట్ల నెరవేర్చబడాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. మంచి పోరాడాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆయన ఉద్దేశములు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆ వేశ్య కడుపున అంత మంచి యోక్త ఎందుకు పుట్టాడు? దేవుడు ప్రణాళిక. మరి అన్యురాలైన తల్లి, క్రైస్తవుడైన తల్లి, వాళ్ళ కడుపున తిమోతి ఎందుకు పుట్టాడు? అది ప్రణాళిక ప్రకారమే తిమోతిని వాడుకున్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారమే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన చిత్త ప్రకారమే నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. జస్ట్ నువ్వు నిలబడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. నువ్వు నిలబడు, నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు నిలబడు, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నువ్వు నిలబడు, నీకు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తాం? నిలబడాం, అటు ఇటు కుప్పగంతులేస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎవరు ఏది చెప్తే అది చేస్తాం, ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. మనం ఇంకేం పొందుకుంటాం? సహాయం. మన కుటుంబాలు ఎప్పుడు మేలు వచ్చేది, ఇంకా మనకి ఎప్పుడు మేలు జరిగేది. అటు ఇటు తిరిగితే ఏ రోజు కూడా మనము పొందుకోలేదు. అటు ఇటు తిరగక తిమోతి ఏం చేశాడు? అవిశ్వాసంతో ఉండగానే విశ్వాసం ఇచ్చాడు. నీవు ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేస్తాడు, చేయగలడు అనే విశ్వాసం నీకు. మూడో మాట చెప్పి ముగిస్తాను. 1 తిమోతి 1:19 ఏం కలిగి ఉంటారంటే అక్కడ కొందరు తీసివేసి విశ్వాస విషయమై ఎలా ఉన్నారంట? మనస్సాక్షి చెప్పింది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు అలా చెయ్యమాకు, నువ్వు ఇలా ఉండమాకు, అక్కడికి వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావని ఎవరు చెప్తారు? మన మనస్సాక్షి చెప్పిందా చెప్పదా? చెప్పింది. అయినా విశ్వాసము లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారు? కూడా బద్దలైపోయి చెడిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అంటే ఏంటి? హృదయం, చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. ఇది చెప్పనా? మన హృదయం చెప్పింది. హృదయం అంటే ఆత్మ చెప్పేది. ఆత్మ మనకి చెప్పింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది?
దేవుడు మనకి తప్పు చేస్తుంటే తప్పని చెయ్యమాకు అని చెప్తాడు. అక్కడికి వెళ్తుంటే నువ్వు ఆ రూట్ మంచిది కాదు, వెళ్ళమాకు అని చెప్తాడు. నువ్వు అది చేస్తుంటే నువ్వు అది చెయ్యమాకు, నువ్వు చేస్తే ఇబ్బంది పాలైపోతావు, నువ్వు అక్కడ కాదు వెళ్ళాల్సింది ఇక్కడికి అని చెప్తాడు. మనం ఏం చేస్తున్నావు? మనస్సాక్షి అనగా, ఆత్మ అనగా దేవుడు చెప్తుంది వింటున్నామా? మనం ఏమైపోతున్నాం? ఓడ బద్దలైపోయినట్టు చెడిపోయి ఉన్నాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన స్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? చెడిపోయి ఉంది. ఓడ బద్దలైపోయినట్టు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఆత్మ మనలో పెట్టి ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనస్సాక్షి మనకు చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? అక్కర్లేదు అనుకుంటున్నావు. మనం ఏం చేస్తున్నావు? నువ్వు లోపలే ఉండు, నేను వెళ్ళి రావాలి. నువ్వు లోపలే ఉండు, నేను అది చేసి రావాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్ళి రావాలి. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఓన్లీ పరిశుద్ధ ఆదివారం మందిరంలో వరకే, బయట నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నీ మనస్సాక్షి నీకు అడ్డుపడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు చేస్తా. మనస్సాక్షి చెప్పింది ఏమని? నువ్వు ఆ సీరియల్ చూడమాకు. దేవుడు వాక్యం గద్దిస్తా ఉంటది హృదయంలోనే. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ ఫోన్ నొక్కమాకు, నువ్వు ఆ పాపము చెయ్యమాకు. నువ్వు ఆ పాపము చేస్తే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు వెళ్ళి దేవుడు సరే దేవా 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 అని అంటున్నావు. సాయంత్రానికి ఏమో బీర్ షాప్ లో కూర్చుంటున్నావు. మనస్సాక్షి చెప్పింది, ఆత్మ చెప్పింది నువ్వు చేస్తున్న తప్పురా అని. చేసేది నేను చేస్తా, నువ్వు ఏడే ఉంది. దేవుడు వాక్యం సెలవిచ్చింది, నువ్వు ఎంతకాలం ఆ టీవీకి బానిస అయిపోతావు, నువ్వు ఎంతకాలం సినిమాలు బానిస అయిపోతావు, నువ్వు ఎంతకాలం సీరియల్ బానిస అయిపోతావు. కాస్త వచ్చి మందిరంలో కూర్చుంటే ప్రార్థన చేసుకుంటావుగా, మంచి ఆరోగ్యం వచ్చిందిగా. చెప్పింది మనస్సాక్షి, ఆత్మ చెప్తుంది అలా చెయ్యొద్దని. మనం ఏం చేస్తాం? వేరే ఉండు మందిరంలో వరకే, నేను ఆ టీవీ చూసేయాలి, ఆ సీరియల్ చూసేయాలి, ఆ సినిమాలు చూసేయాలి, ఆ పాటలు చూడాలి, ఆ పబ్జి గేమ్ ఆడాల్సిందే, నేను ఆ ఫోన్ నొక్కాల్సిందే, నేను ఆ పాపం చేయాల్సిందే, నేను అక్కడికి వెళ్ళాల్సిందే, నేను అది చేయాల్సిందే. నేను ఏదనుకుంటే చేస్తా, నువ్వేంటి? నేను ఎలా ఉంటానో బ్రతుకుతా, నీకేంటి? మనస్సాక్షితో మనం చెప్తున్నాం. మనస్సాక్షి అనగా ఆత్మ, ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడికే మనం చెప్పేవాళ్ళమా? దేవుడు మనకు చెప్పే ఆయన, మనమే దేవుడికి చెప్పే అంత స్థాయికి వచ్చాం. చూడండి, మనమే దేవుడికి లెక్క అప్పచెప్పే స్థాయికి వచ్చాం. మందిరం వరకే నిన్ను ఆరాధిస్తా, మందిరం వరకే పరిశుద్ధంగా ఉంటా, మందిరం వల్లనే మంచిగా స్తుతిస్తా. మందిరం విడిచిపెట్టిన తర్వాత వస్తాయి నోటి నుండి ఇదే నోరుతోనేగా స్తోత్రం స్తోత్రం అంటున్నా. ఇదే నోరుతో ఏం చేస్తున్నాం? అపవిత్రమైన మాటలు చెప్తుంది, గద్దించింది. మనస్సాక్షి గద్దించింది. నువ్వు తప్పు పలుకుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, ఆ మాటలు నీ నోటన రాకూడదు. ఆ మాటలే నాకు వస్తాయి. మందిరంలో కాదు, ఇక్కడ ఇంట్లో. మరి నీ పట్ల ఆయన సంకల్పం ఎప్పుడు నెరవేర్చబడింది? నీ పట్ల ఆయన ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చబడింది? తిమోతిని కోరుకున్నట్లుగా నిన్నే కోరుకుంటున్నాడు దేవుడు. నీలోనే నీ పాపం ఉంది, మనస్సాక్షిని కూడా చెప్పుకునే స్థితిలో నీవు ఉన్నావు. మరి ఎప్పుడు ఆయన ప్రణాళిక నువ్వు చూసేది? ఆయన చిత్తం ఈ ఏడలు జరిగేది, ఆయన ఆలోచనలు ఈ ఏడలు ఎప్పుడు నెరవేర్చబడతాయి? నువ్వు ఎప్పుడైతే ఆ బుక్కావాడి తైలములో ఆ తైలం అనగా నీలో ఏగ పడినప్పుడు, ఆ మూత లేనప్పుడు అన్నీ వచ్చి పడతాయి, అన్ని దాంట్లో ఉంటాయి. నువ్వు ఏం చేసినా ఆయన ప్రార్థన. మనస్సాక్షి చెప్పింది నువ్వు చేస్తుంది తప్పని, నువ్వు చేస్తున్న అక్రమమని. అయినా మనం వినకపోతే మనం బారికి ప్రార్థనలకు వస్తానే ఉంటాం, ప్రార్థన వాక్యం వింటానే ఉంటాం, కార్యం మాత్రం ఎప్పుడు చూడదు. కానీ తిమోతిని కోరుకున్నట్టుగా ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు.
నీలో విశ్వాసం ఉండాలి, అపనమ్మకం ఉండకూడదు. దేవుడు నా జీవితంలో చేస్తాడు, చెయ్యగలడు అనే నమ్మకం నీలో ఉండాలి. ఈరోజున పరిశుద్ధ ఆదివారమా? పరిశుద్ధ ఆదివారం. ప్రాముఖ్యం ఏంటి ఈ రోజున? బల్లారాధన అంటే బల్లలో చెయ్యి వేసే రోజు. బల్లలో చెయ్యి వేసే రోజు అంటే మనతో పాటు ఎవరు వేస్తున్నారు చెప్పండి, ఒకసారి ముగిస్తాను. ఎవరు? యేసయ్య ఎలాంటి ఆయన? పరిశుద్ధుడితో బల్లలో ఆయనతో పాటు చెయ్యేస్తున్నాం. మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం గ్రహించుకొని ప్రార్థన చేస్తాం.